ఎవ్రీవన్. ఈరోజు నేను వచ్చేసి మీకు ఒక పికిల్ చూపిస్తాను. చాలా ఈజీగా ఇంట్లో పెట్టుకోవచ్చు. దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి రెస్టారెంట్లో ఈ పికిల్ మనకు సర్వ్ చేస్తారు. మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా ఈ పికిల్ని చేసుకోవచ్చు వితౌట్ ఆయిల్ అనమాట. ఆయిల్ ఏమి యూజ్ చేయకుండా పికిల్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము. దుబాయ్లో నేనైతే కంపల్సరీ పికిల్స్ ఎక్కడ పెట్టినా, ఈవెన్ హోటల్స్లో కానీ బయటికి వెళ్ళినప్పుడు రెస్టారెంట్స్లో అయితే నేను అవన్నీ బాగా ఎంజాయ్ చేసేదాన్ని. సో నేను ఫస్ట్ ఆల్రెడీ దుబాయ్ నుంచి వచ్చాక ఒక 2 times ఇంట్లో పికిల్ పెట్టాను. అది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ పెడుతున్నాను థర్డ్ టైము. సో ఒకసారి వీడియో చేద్దామని చేస్తున్నాను. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక మీడియం సైజ్ కప్తో వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసాం కదా, అదే కప్తో వెనిగర్ తీసుకుంటున్నాను. సో వాటర్ ఎంత యాడ్ చేసామో వెనిగర్ కూడా అంతే యాడ్ చేయాలి. మనం ఏదైనా హిల్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ బాటిల్స్లో కూడా ఇవి పికిల్స్ మనకి అమ్ముతూ ఉంటారు. సో మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఇప్పుడు వెనిగర్ యాడ్ చేసుకుంటున్నాను. సో సాల్ట్ యాడ్ చేయాలి కదా, 4 to 5 tablespoons సాల్ట్ యాడ్ చేయాలి. నేనైతే 5 spoons యాడ్ చేస్తున్నాను. నేను ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసేది పింక్ సాల్ట్, అదే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. 3 minutes అలా బాయిల్ అయ్యేటట్లు చూసుకోవాలి. చూడండి బాయిల్ అవుతుంది కదా. సో ఈ సాల్ట్ అంతా మెల్ట్ అయిపోయాక ఇది ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పికిల్స్కి వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి కదా. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుందాము. నేను ఈ పికిల్స్కి 2 carrots తీసుకున్నాను పెద్దవి. తర్వాత బజ్జీ మిర్చి ఉంటాయి కదా, నార్మల్ మిర్చి కూడా వేసుకోవచ్చు. నేను బజ్జీ మిర్చి వేసుకుంటున్నాను. సో అవి ఒక 6 to 7 తీసుకున్నాను. ఇవన్నీ క్లీన్ చేసి కొద్దిగా డ్రై చేసుకున్నాను, అస్సలు తడిగా ఉండకూడదు. కీరా ఒకటి పెద్దది తీసుకున్నాను. క్యారెట్స్ ఒకటి ఇట్లా పొట్టు తీసుకోవాలి, పీల్ చేసుకోవాలి. రిమైనింగ్ అయితే అవసరం లేదు. ఈవెన్ కీరా కూడా పీల్ చేయని అవసరం లేదు. చూడండి క్యారెట్స్ ఇలా మధ్యలో కట్ చేసి మళ్ళీ ఒకసారి ఇలా కట్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇలా 2 pieces లా కట్ చేసుకోవాలి. బజ్జీ మిర్చి కూడా అంతే, మిడిల్లో ఒకసారి కట్ చేస్తున్నాను. తర్వాత కాడలు కట్ చేస్తే సరిపోతుంది. చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. కీరా ఒకటి పెద్దది తీసుకున్నాను, ఎడ్జెస్ కట్ చేశాను. తర్వాత ఇది పొట్టు తీయాల్సిన అవసరం లేదు, పీల్ చేయాల్సిన అవసరం లేదు. క్యారెట్ ఏ సైజ్ కట్ చేసుకున్నామో అదే సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. మేము ఊటీ కూర్గ్కి వెళ్ళినప్పుడు, ఈవెన్ కేరళ వెళ్ళినప్పుడు హిల్ స్టేషన్స్ ఉంటాయి కదా, అక్కడ స్ట్రీట్ సైడ్ ఇవి ఎక్కువ బాటిల్స్లో పెట్టుకొని ఉంటారు. మనకు పీసెస్ వైజ్ సేల్ చేస్తారు. ఎక్కువ ఉసిరికాయ, తర్వాత పైనాపిల్ ఇవన్నీ పెడుతూ ఉంటారు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఒక గ్లాస్ జార్ తీసుకున్నాను. ఫస్ట్ మిర్చి క్యారెట్ వేస్తున్నాను, తర్వాత కీరా యాడ్ చేస్తున్నాను. పొట్టు తీసిన గార్లిక్ పీసెస్ 7 to 8 వెల్లుల్లి దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇందాక వాటర్ వెనిగర్తో మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది దీంట్లో యాడ్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ అయితే బాటిల్ నిండా ఉన్నాయి కదా, ఇది కూడా లిక్విడ్ మనకు బాటిల్ అంతా పై వరకు రావాలి, ఎందుకంటే అది ఫెర్మెంట్ అవ్వాలి కదా. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఇట్లా ప్రెస్ చేయాలి, లోపలికి వెళ్ళిపోతాయి వెజిటేబుల్స్ అన్నీ. సో వెనిగర్ వాటరు కొద్దిగా వేడిగా ఉన్నింది కదా, అది రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా మనం లిడ్ పెట్టకూడదు. అది రూమ్ టెంపరేచర్కి వచ్చాక పెట్టాలి. ఈ 2 bottles పికిల్స్ పెట్టాలి. చూడండి ఇవి ఈవెన్ మనం రాడిష్ వేసుకోవచ్చు, తర్వాత ఆనియన్ వేసుకోవచ్చు, ఇవన్నీ ట్రై చేయొచ్చు. బట్ నాకు ఈ 3 vegetables బాగా ఇష్టము, అందుకే 3 vegetables యూజ్ చేశా. దీంట్లో ఫస్ట్ మిర్చి బాగుంటాయి, తర్వాత ఈవెన్ కీరా కూడా, క్యారెట్ కూడా బాగుంటుంది. 2 days ఇలా బయట ఫెర్మెంట్ చేసుకొని ఊరబెట్టుకొని తర్వాత మనము కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 2 months వరకు అలా మనము తినచ్చు అనమాట. ఈ పీసెస్ని మన ఇంట్లో ఏదన్నా మనం బార్బిక్యూ చేసినా, పన్నీర్ టిక్కా చేసినా వాటిల్లో పక్కన ఇవి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా అనిపిస్తాయి. సో ఇప్పుడు 2 days నేను పక్కన పెడతాను కదా, 2 days తర్వాత ఎలా ఉంటాయి పీసెస్, ఎలా ఫెర్మెంట్ అయ్యాయో కూడా మీకు చూపిస్తాను. వాటర్ అండ్ వెనిగర్ ఉంది కదా, ఇదైతే పడేయకూడదు. ఈ 2 months ఈ లిక్విడ్లోనే ఉంటాయి. సో ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కూడా బాటిల్ ఇలాగే పెట్టాలి. మనం ఎప్పుడైనా సర్వ్ చేసుకోవాలన్నప్పుడు ఒక స్పూన్తో ఈ పీసెస్ సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. యూఏలో ఫస్ట్ ఈ పికిల్స్ సర్వ్ చేస్తారు. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చూడండి ప్లేట్లో మిర్చి, కీరా, క్యారెట్, రాడిష్ ఇవన్నీ ఉన్నాయి.
చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.